గజకేసరి యోగం గురించి ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కనుక మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మీ జాతకంలో గజకేసరి యోగం ఉన్నదా లేదా, ఒకవేళ ఉంటే అది ఎంతవరకు ఫలిస్తుంది అనేటటువంటి విషయాన్ని మీకు మీరుగా తెలుసుకోవచ్చు. ఇది మనం ఎలా తీసుకోవాలి, ఉందా లేదా అని అన్నట్టయితే చంద్రుడి నుంచి కనుక కేంద్ర స్థానాలైనటువంటి 1, 4, 7 ఈ స్థానాలలో చంద్రుడి నుంచి కేంద్ర స్థానాలైనటువంటి స్థానాల్లో గురువు కనుక ఉన్నప్పుడు లేదా వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు కానీ ఈ గజకేసరి యోగం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఎంతవరకు ఈ గజకేసరి యోగం యొక్క ఫలితాలు అన్నట్టయితే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ముఖ్యంగా చంద్రుని యొక్క స్వస్థానమైనటువంటి కర్కాటకంలో గురు చంద్రుల కలయిక, లేదా చంద్రుని యొక్క ఉచ్చస్థానమైనటువంటి వృషభంలో వీరిద్దరూ కలిసి ఉండటం కానీ, అలాగే గురుని యొక్క సొంత ఇళ్ళు అయినటువంటి స్వస్థానమైనటువంటి ధనుసు మీనరాశుల్లో వీరిద్దరూ కలిసి ఉన్నా కూడా చాలా బలీయమైనటువంటి గజకేసరి యోగం ఏర్పడుతుంది. అలాగే చంద్రుడి నుంచి 1, 4, 7, 10 అనుకున్నాం కదండి. ఇక్కడ 4, 7, 10 స్థానాల్లో గురుడు ఉంటే ఆ 4 మళ్ళీ 4, 10 ఈ రెండు స్థానాలు అంత బలీయమైనటువంటి గజకేసరి యోగం కాదు అని చెప్పి మన పెద్దలు చెప్పడం జరిగింది. అంటే మనకి 4, 10 తీసేస్తే 1, 7 స్థానాలలో చంద్రుడు ఆయన కలిసి ఉండటం అనమాట, యుతి, వాడిద్దరు యుతి అనమాట. అది కనుక ఉన్నట్టయితే చాలా బలీయమైనటువంటి సప్తమంలో కానీ ఉన్నట్టయితే లగ్న ఆయన దగ్గర నుంచి చంద్రుడి నుంచి గురువు సప్తమంలో ఉన్నట్టయితే బలీయమైనటువంటి గజకేసరి యోగం అని చెప్పచ్చు. ఈ యోగం పట్టిన జాతకాలకి ఇంకా చెప్పాలి అంటే దీనికి 1, 5, 9 స్థానాల్లో వేరే లక్ష్మీ స్థానాలు అంటారు వీటిని. ఈ స్థానాలలో గనక ఈ యోగం కనుక పట్టినట్టయితే అది కూడా బలీయమైనటువంటి యోగాలుగా మనం చెబుతూ ఉన్నారు మన పెద్దలందరూ కూడా. మన జ్యోతిషు ముని టచ్ చేసినటువంటి పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ జాతకులకి మీకు ఫలితాలు ఏంటి, గజకేసరి యోగం అన్నారు, బాగానే ఉంది. గజకేసరి యోగం పట్టిన వారికి కలిగే ఫలితాలు ఏంటి అన్నట్టయితే ఈ యోగం కలిగే ఉన్నటువంటి వారికి అనేక సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. 10 మందితోటి పరిచయాలు, మంచి స్నేహితులు, వీళ్ళు పిలిస్తే పలికేవారు, ఆపదలో ఆదుకునేవారు, లేదా వాళ్ళు పిలిస్తే వీళ్ళు పలికేటటువంటి స్వభావం కలిగి ఉంటారు. అలాగే మంచి సభ్యత ఉంటుంది. అలాగే జీవితాంతం పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక అధికార హోదా ఉండటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విధంగా ఈ వీరిద్దరి యొక్క కలయిక వల్ల ఇన్ని, గజం అంటే మీకు తెలుసు కదండి ఏనుగు, కేసరి అంటే సింహము, వీరిద్దరు కలయిక అంటే అది గొప్ప జంతువే ఇది గొప్ప జంతువే. అయితే మామూలుగా వాళ్ళిద్దరికి పడదు నిజంగా బయట మనకు చూసినట్టయితే. కానీ దీన్ని గజకేసరి యోగం మాత్రంగానే చెప్పుకున్నారు. అంటే 2 గొప్ప జంతువులు కాబట్టి ఈ కలయిక చంద్రుడు గురువు అనేటటువంటి ఒక మీరు సింహం అనుకోండి, ఏనుగు అనుకోండి, ఈ 2 కలయిక వల్ల ఏర్పడేటటువంటి ఈ యొక్క యోగం మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. మనం చెప్పుకున్నట్టుగానే వీరికి చంద్రమహాదశ జరిగేటప్పుడు కానీ, అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా కర్కాటకం లేదా వృషభంలో, ఇక్కడ ధనస్సు మీనరాశుల్లో వీరి యొక్క కలయిక ఉన్నప్పుడు, అలాగే చంద్రాత్ 1, 7 స్థానాలలో ఉన్నప్పుడు కూడా చాలా బలీయంగా ఉంటుంది. వాటి యొక్క ప్రభావం మరింత ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చంద్రమహాదశ జరిగేటప్పుడు ఈ వీటి యొక్క ఫలితాలు అద్భుతంగా ఆ మహాదశ ఎంత 10 సంవత్సరాల కాలం యోగించే అవకాశం ఉంటుంది. అలాగే గురువు యొక్క మహాదశ జరిగేటప్పుడు కూడా ఈ యొక్క గజకేసరి యోగం ఉన్నటువంటి వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అనేక సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, సభ్యత ఉంటుంది, జీవితాంతం కూడా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటూ ఉంటారు, ఒక అధికార హోదా ఉంటుంది, ఒకళ్ళ మీద కమాండింగ్ ఉంటుంది అనమాట. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి గజకేసరి యోగం ఉన్నటువంటి వారికి అనుభవంలోకి వస్తాయి. అయితే మనం చెప్పుకుంటున్నట్టుగానే ఈ అంతర్దశల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం
ఈ ఫలితాన్ని అంతగా మనం ఇదే కరెక్ట్గా చెప్పలేమండి. కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అంతర్దశ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ లెక్క వేరుగా ఉంటుంది. ఆ మహాదశలో కూడా చంద్రుడి నుంచి గురువు ఏ స్థానంలో ఉన్నాడు, లేదా గురువు నుంచి చంద్రుడు ఏ స్థానంలో ఉన్నాడు, 6, 8, 12 ఉంటే యోగించదు. 2, 7 అయినటువంటి మార్గ స్థానాలలో ఉంటే ఆ అంతర్దశ యోగించదు. మిగతా ఇక్కడికి ఎన్ని పోయినాయి, 3, 2, 5 పోయినాయి. 5 వెళ్ళిపోతే మిగతా సందర్భాలలో అంటే ఐదు తీసేసేస్తే ఇంక 7 ఉంటాయి. ఈ 7 రాశుల్లో ఎక్కడ ఉన్నప్పటికీ అంతర్దశ అనాథుడిగా చంద్రుడు కావచ్చు, చంద్రమహాదశలో గురువు కావచ్చు, గురు మహాదశలో చంద్రుడు కావచ్చు. అప్పుడు ఖచ్చితంగా ఈ అంతర్దశలు కూడా యోగించి తీరుతాయి. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ప్రతి జాతకంలో చాలా వరకు 100కి 90 మంది జాతకాల్లో ఇవి ఉంటాయి.